రహదారుల మీద క్లుప్తంగా భక్తులు బలరామకృష్ణ గారు మాట్లాడారు. ధన్యవాదాలు అధ్యక్ష. 10,000 కోట్ల రూపాయలు మనకి రహదారులకి శాంక్షన్ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా R&B మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారికి, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా చూసినట్లయితే వైసీపీ పాలనలో అంతా విధ్వంసంతో పాటు రోడ్లు కూడా విధ్వంసం అధ్యక్ష. రోడ్లు అనే దానికి భయంకరంగా మారిపోయినటువంటి పరిస్థితి నుంచి గుంతలేని రోడ్లుగా మనం గత 20 నెలలుగా కూడా మన ప్రభుత్వం చేసింది అధ్యక్ష. అదేవిధంగా R&B రోడ్లు కూడా మా రాజానగరం నియోజకవర్గానికి శాంక్షన్ చేసినటువంటి R&B మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. కానీ ముఖ్యంగా మాత్రం మాకు ఇంకా 4 సమస్యలు మిగిలిపోయినాయి అధ్యక్ష. కాతేరు నుంచి చినకొండేపూడి వరకు గత ప్రభుత్వ హయాంలో రోడ్డు శాంక్షన్ చేశారు అధ్యక్ష. కొంచెం ల్యాండ్ ఎక్విజేషన్ ప్రాబ్లం వల్ల కొంచెం కోర్టు తగాదాల్లో పడిపోయి ఆ రోడ్డు మధ్యలో కొంత ఆగిపోయింది. దాన్ని త్వరితగతిని క్లియర్ చేసి ఆ రోడ్డు కంప్లీట్ చేయాలని చెప్పేసి మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ లైట్లు అనేది దానికి లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ లైటింగ్ ఏర్పాటు చేస్తే ఆ రోడ్డు పవర్ బిల్లు ఏదైతే రోడ్డుకి వేస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ లైన్స్ ఉన్నాయో ఆ పవర్ బిల్ ఎవరు పే చేస్తారనే దాన్ని చాలా ఇబ్బందిగా మారింది అధ్యక్ష. పంచాయతీ వాళ్ళు అడిగితే మాకు నిధులు లేవంటున్నారు. అలాగే ఈ రోడ్డు వేసిన తర్వాత వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. ఏదైనా సోలార్ లైట్లు వేసే అవకాశం ఉందేమో అని చెప్పేసి ఒకసారి వేస్తే బాగుంటుందని చెప్పి మంత్రి గారు సూచిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే ఈ యొక్క మాకు రాజమండ్రి శ్రీరాంపురం రోడ్డు అనేది ఒక ఫారెస్ట్ రోడ్ ఉంది అధ్యక్ష. అది ఎప్పుడో గతంలో చిన్నగా రోడ్డు ఉంది, హెవీ ట్రాఫిక్ ఉంది, 30 గ్రామాల వాళ్ళు తిరుగుతారు. కానీ రోడ్డు మాత్రం 4 కిలోమీటర్లు అధ్యక్ష. ఆ రోడ్డుని కూడా కొంచెం ఇందులో పరిగణలో తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా చూస్తే మాకు మెయిన్ ఏదైతే కోరుకొండ బస్ స్టాండ్ నుంచి ఈ యొక్క స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉంది అధ్యక్ష. ఆ దేవస్థానానికి వెళ్ళే రోడ్డు అంతా కలిసి 3 కిలోమీటర్లు ఉంటుంది. అది వెడల్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఏ విధమైన ల్యాండ్ ఎక్విజేషన్ అవసరం లేదు. కాకపోతే రోడ్డు మాత్రం అందులో కొంచెం నిధులు కేటాయించాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా చూస్తే రాజానగరం నరేంద్రపురం జంక్షన్లో కనీసం నెలకి యావరేజ్ మీద ఒక 5-6 మంది ఖచ్చితంగా చనిపోతున్నారు అధ్యక్ష. దానికి ఏదైనా ఫ్లైఓవర్ అనే దానికి నిధులు కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాను. దాంతోపాటు రాజమండ్రి రూరల్లో రాజమండ్రి రాజానగరం 3 నియోజకవర్గాలు డెవలప్ అయ్యేది కేవలం ఇక్కడ రాజానగరంలోనే జరుగుతుంది అధ్యక్ష. దానికి ఒక ఫ్లైఓవర్ అనేది మనకు అవసరం. ఈ యొక్క మధురపూడి, గాడాల, నిడిగట్ల, దేవం చెరువు, శ్రీరాంపురం, శ్రీకృష్ణపట్నం పుణ్యక్షేత్రం మీదుగా ఆ యొక్క రోడ్ని కానీ డెవలప్ చేస్తే దీనికి రియల్ ఎస్టేట్ వ్యవస్థ కూడా డెవలప్ అవుద్ది. ప్రజలందరికీ కూడా నివాసానికి ఆమోదయోగ్యంగా ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా మాకు MSME పార్క్ ఒకటి ఇచ్చారు. దానికి కూడా ఒక రోడ్డు ప్రపోజల్ పెట్టాము అధ్యక్ష. అది కూడా పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ముఖ్యంగా కానీ చూసినట్లయితే వైసీపీ ప్రభుత్వం హయాంలో NDB రోడ్స్ అనేది 3 రోడ్లు శాంక్షన్ చేశారు అధ్యక్ష. 3 రోడ్లు కూడా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రోడ్లు వేస్తున్నాం. పంచాయతీరాజ్ రోడ్లు వేస్తున్నాం, R&B రోడ్లు వేస్తున్నాం, శాసకీలు వేస్తున్నాం, పల్లి పండుగలు వేస్తున్నాం. ఈ NDB రోడ్స్ అనేది మాత్రం వైసీపీ వాళ్ళు వాళ్ళకి కావలసిన కాంట్రాక్టులకు ఇచ్చారు. ఆ రోడ్లు వేయకుండా అటు ఇటు కాకుండా ఉండిపోయాం అధ్యక్ష. ఆ రోడ్లు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు రాజానగరం నుంచి గాదరాడు వరకు ఒక రోడ్డు ఉంది అధ్యక్ష. ఇండస్ట్రియల్ పార్క్ 104 ఎకరాల్లో వచ్చింది. రేపు 10వ తేదీన ఓపెన్ చేస్తున్నాం. కానీ రోడ్ లేదు అధ్యక్ష. అది ఆ వైసీపీ కాంట్రాక్ట్ను పిలిస్తే అతను ఇంట్రెస్ట్ చూపించట్లేదు, కనీసం తట్టబట్టేయట్లేదు అధ్యక్ష. అదేవిధంగా కాపువరం నుంచి ముగ్గల వరకు కూడా ఇంకో రోడ్డు ఉంది అధ్యక్ష. చినకొండేపూడి నుంచి చీపురుపల్లి వరకు ఉంది. గతంలో ముఖ్యమంత్రి గారికి కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను అధ్యక్ష. అదేవిధంగా R&B మంత్రి గారికి కూడా ఇచ్చాను. కానీ దాని పరిష్కారం రాలేదు. NDB రోడ్స్కి 630 కోట్లు ఏదైతే మనకు కేటాయించారో ఈసారి త్వరితగతిన దాని మీద R&B మంత్రి గారు చర్యలు తీసుకొని ఆ రోడ్డు త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కోరుతూ ఇంత మంచి బడ్జెట్ ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారికి, మన R&B మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి నాంది అనే దానికి ఈ యొక్క NDB రోడ్లు ఏదైతే రోడ్లు ఉన్నాయో అవన్నీ పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా తమరి ద్వారా కోరుకుంటూ ఈ యొక్క ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.